డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈత పడవ పోటీలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సందడిగా గ్రామాలు, పల్లె, పట్టణం అంతా కూడా ప్రజలు సందడిగా కోలాహలంగా పండగ ఉత్సవాలు ప్రారంభించుకుంటున్నారు. ఇవాళ సంక్రాంతి ముందు రోజు ఆదివారం అశేష సంఖ్యలో కోనసీమ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. పండుగని చాలా సంప్రదాయబద్ధంగా గోదావరి జిల్లాలో జరుపుకుంటారు. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలంతా కూడా 3 రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక సాంస్కృతిక వైభవాన్ని పునర్వైభవం తెచ్చేందుకు వివిధ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈత పోటీలతో పాటు సర్ ఆర్థన్ కాటన్ గోదావరి పడవ పోటీలు, కేరళ అందాలను తలపించే ఈ ప్రాంతంలో పడవ పోటీలు ప్రారంభించారు. ఆత్రేయపురంలోని సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జట్లు ఇక్కడికి వచ్చాయి. నిన్న ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఇవాళ కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు. ఈ మొత్తం కూడా 12 జట్లు విడతల వారీగా ఇవాళ పోటీల్లో పాల్గొంటున్నాయి. రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆత్రేయపురం మండల తహసీల్దార్ నాసిరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఏర్పాట్లు ఏమేమిటి ఈసారి ఆత్రేయపురంలో ప్రత్యేకంగా కొనసాగుతున్నాయి పోటీలు? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు టూరిజం అంటే ఇండస్ట్రీగా గుర్తించి అందులో భాగంగా మన ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం సెంట్రల్ కెనాల్ మీద మన కలెక్టర్ గారు డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బండారు సత్యేంద్ర ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పడవ పోటీలు కేరళ టైప్లో డ్రాగన్ పోటీలు నిర్వహిస్తున్నామండి. 11 టీంలు వచ్చినాయి. 11 టీములు కూడా ఇవాళ ఈవెంట్స్ వారంగా జరుగుతాయి. ఇక్కడ ఉన్న అందాలని, విశిష్టతని గుర్తించి టూరిజం ప్రమోట్ చేద్దామని ప్రభుత్వం ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. నేను అన్ని పడవ పందాలు జరిగినాయి. సుమారు 200 మంది పైగా ఈ ఈత పోటీలు పోటీ పడ్డారు. ఇవాళ టూరిజం ప్రమోట్ చేద్దాంలో భాగంగా మెయిన్ డ్రాగన్ పోటీలు రాష్ట్రం నలుమూలగా అన్ని జట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. ఇది ఇక్కడ విశేషాలు. గోదావరి కోనసీమ ప్రాంతం అంటేనే ఒక వేదభూమిగా చెప్పాలి. గోదావరి పరవళ్లతో ఈ ప్రాంతం చాలా విశిష్టమైనది. అట్లాగే ఒకవైపు పూర్తిగా సముద్రం ఉంటుంది. మొత్తం జలాలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో పచ్చదనానికి కొదవే లేదు. కోనసీమ అనగానే ఆహ్లాదకరమైన దృశ్యాలు, కొబ్బరి తోటలు, అరటి తోటలతో పాటు పచ్చగా పరుచుకున్న వరి చేలు కూడా అందరినీ కూడా ఎంతో కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి ప్రాంతం చాలా విశిష్టమైనదిగా అందరూ చెప్తుంటారు. అయితే పర్యాటకంగా అనేక విశిష్టలతో కూడిన ఈ ప్రాంతంలో సౌకర్యాలు మాత్రం కొంత లేదనే చెప్పాలి. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఈసారి కోనసీమ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా పర్యాటకాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని గురించి గోదావరి తీరంలో పర్యాటక అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. స్థానిక ప్రాంతానికే చెందిన కందుల దుర్గేష్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కందుల దుర్గేష్ ఈ పోటీలను ప్రారంభించారు. అట్లాగే అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో యస్యానం ఉప్పలగుప్తం సముద్ర తీరంలో కూడా సంక్రాంతి పోటీలు, సంబరాలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు కూడా అవి కొనసాగనున్నాయి. అట్లాగే కోడి పందాల జోరు కూడా కోనసీమలో ఊపందుకోనుంది. దీనితోడు ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థం అంబాజీపేట కేంద్రంగా జరిగే ప్రబల తీర్థం కోనసీమ వ్యాప్తంగా కూడా సాగుతాయి. 11 ఏకాదశి రుద్రులు కనుమ రోజు కొలువుదీరే విశిష్టమైన ఈ ప్రాంతంలో అశేష సంఖ్యలో కూడా భక్తులు తరలిరానున్నారు. మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా
వైభవంగా, సందడిగా, ఉత్సాహంగా, కోలాహలంగా ఈ ప్రాంతం అంతా కూడా సందడి నెలకొంది. మొత్తం సాంస్కృతిక పర్యాటక పునర్వైభవానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా పూర్తిగా చర్యలు చేపట్టి ఈసారి సంక్రాంతి సంబరాలను సాంస్కృతిక వైభవంగా ప్రజలకు తిలకించేందుకు, అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.